చూసారు కదా, ఇది ఎక్కువ వచ్చి. ఇప్పుడు మళ్ళీ కొట్టుకుంటూ వెళ్ళిపోదాం. చిన్న 1/2 ఇంచ్, 1/4 ఇంచ్ పర్వాలేదు. మళ్ళీ రెండో కుట్టు వేసేసుకుంటే 6 అవుతుంది. మళ్ళీ ఇక్కడ నుంచి దిగామంటే మనం కుట్టలేము. కుడుతున్నప్పుడే పర్ఫెక్ట్గా స్టిచ్చింగ్ చేసుకోవాలి. 2 స్టిచ్లు వేసుకోవాలి. ఇంకా అనార్కలికి కూడా 2 స్టిచ్లు వేసేసుకుంటే బాగుంటుంది. వచ్చింది. అంతేనండి, ఒక హ్యాండ్ కుట్టేసాను. ఇప్పుడు ఇంకో హ్యాండ్ కూడా కుట్టేస్తాను. ఇప్పుడు ఇంకో హ్యాండ్ కూడా స్టిచ్ చేసేద్దాం. ఇంకో హ్యాండ్ చూస్తే ఫ్రంట్ పార్ట్ ఉండేటట్టుగా చూసుకుని ఇలాగా. అలాగే స్టిచ్చింగ్ ఎప్పుడు కూడా నేను చెప్పినట్టు ఇలాగా బ్యాక్ సైడ్ వంపి, ఇది బ్యాక్ సైడ్ వంపే షోల్డర్ స్టిచ్చింగ్ ఉండాలి. ఇప్పుడు ఇది మనం కుట్టేసుకుందాం. ఇలాగా పెట్టుకొని ఇలాగా చూసారు కదా, ఇలాగా పెట్టుకుంటూ వెళ్ళిపోవాలి. ఇప్పుడు డబుల్ సైడ్ వేసేద్దాం, డబుల్ కుట్టేసేద్దాం. ఇలా కుట్టేటప్పుడు కింద ముడత పడుతూ ఉంటుంది, అది జాగ్రత్తగా చూసుకోవాలి. హ్యాండ్ ఆ ముడత పడింది అంటే మళ్ళీ హ్యాండ్ అంతా పాడైపోద్ది. మళ్ళీ ఇప్పి కుట్టాలి మనం. ముడత పడకుండా జాగ్రత్తగా చూసుకోవాలి. అంటే కింద మడత పడుతుంది, కింద క్లాత్ పైన మనకి ఇలా సాఫ్ట్గా కనిపిస్తుంది, కింద చూస్తే మడత పడుతూ ఉంటుంది. అది మటుకు పడకుండా చూసుకోవాలి. సరే కదా, ఇటు షోల్డర్కి వచ్చేస్తాం. ఇటు షోల్డర్ని అలాగే కుట్టుకుంటూ హ్యాండ్ కుట్టాక మటుకు ఒకసారి చూసుకోవాలి మనకి కరెక్ట్ వచ్చిందా లేదా, హ్యాండ్ ముడతలు ఏమైనా ఉన్నాయా, అలాగే ఇలా కొంచెం ఉబ్బుగా కనిపిస్తుందా ఎక్కడైనా, అది చూసుకోవాలి. ఒకవేళ ఉబ్బుగా కనిపిస్తుందంటే
విప్పి మళ్ళీ కుట్టుకోవాలి. అంటే హ్యాండ్ స్టిచ్చింగ్ అయిపోయింది. ఇప్పుడు హ్యాండ్స్ ఫోల్డింగ్ చేసుకోవాలి. హ్యాండ్ బాగానే వచ్చాయి. ఇప్పుడు హ్యాండ్ ఫోల్డింగ్ ఒక 1/2 ఇంచ్ చేసుకుంటే సరిపోద్ది. ఇలాగా చిన్నది, ఎందుకంటే నేను క్లాత్ తక్కువ ఉందని ఒక 1/2 ఇంచే పెట్టాను కాబట్టి కింద ఒక 1/2 ఇంచ్ పెట్టి పైన ఒక 3/4 ఇంచ్ పెట్టేసుకుంటే సరిపోద్ది. 3/4 కాదు 1/2 ఇంచ్, ఒక చిన్న తక్కువైనా పర్వాలేదు కాబట్టి ఇలా పెట్టుకుంటుంది. లేదు ముక్కుంటే ముక్క తిప్పేసినా పర్వాలేదు, ఏదన్నా ఒక క్లాత్ తిప్పేసిన లైనింగ్ క్లాత్ అయినా పర్వాలేదు, క్లాత్ తిప్పేసుకోవచ్చు. మామూలుగా అయితే కుర్తీలకి మళ్ళీ ఇలాగ ఇక్కడ చివరను కూడా కుట్టేస్తాం. చిన్నదే మర్చాను కాబట్టి ఇలా చూసారు కదా. అలాగే అటు కూడా హ్యాండ్ స్టిచ్ చేసేద్దాం. ఒక 1/2 ఇంచ్, అలాగే మళ్ళీ ఇంకొక 1/2 ఇంచ్. ఇప్పుడు మళ్ళీ అలాగే వీటి కూడా రెండో కుట్టేసుకోవాలి. అదే కింద బోర్డర్ వేలకుండా అని ఉండడానికి